ఈ పీఠాన్ని స్థాపించినటువంటి వారు మా పూజ్య గురుదేవులు కుర్తాళ ప్రస్తుత పీఠాధిపతులు, నడిచే దైవంగా మంత్రస్వరూపులుగా భావించేటువంటి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు. వారు స్థాపించినటువంటి ఈ పీఠం నాకు అప్పజెప్పటం జరిగింది. దీనికి 2 నేపథ్యాలున్నాయి. ఒకటి లౌకికమైనటువంటి నేపథ్యం, అంటే కంటికి కనిపించేటువంటి కారణం, కంటికి కనిపించేటువంటి ధర్మ స్వరూపాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ధార్మిక కారణం ఒకటి. రెండవది కంటికి కనిపించినటువంటి అలౌకికమైనటువంటి దైవ సంకల్పం ఒకటి. మామూలుగా మానవ సంకల్పం ఏదైనా సరే ముందుకు వెళ్ళాలంటే దైవ సంకల్పం చేస్తేనే అది ముందుకు వెళ్తుంది. అలా మొదటగా దైవ సంకల్పంతోనే ఈ శక్తిపీఠం అనేటువంటిది ప్రారంభం చేయటం జరిగింది. అమ్మవారు, ఇందాక మీరు కాళీదేవి గురించి ప్రస్తావన చేశారు. అమ్మవారిని ఆరాధించిన తర్వాత, అమ్మవారి దర్శనం పొందిన తర్వాత, ఆమె మంత్రసిద్ధి కలిగింది అనేటువంటిది ప్రత్యక్ష అనుభూతి పొందిన తర్వాత జగద్గురువుల వారు, అమ్మవారు వారి ఆదేశంతో కాళీదేవి తనకొక అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేయమని కోరింది. కోరినటువంటి ఆ సమయంలో ఆమె అడిగినటువంటి ఆ వేళ ఫలానా చోటలాగా కావాలి, అంటే ఒక కొండలు కావాలి, ఒక నీళ్ళ సరస్సులాగా చెరువులాగా కావాలి, ఇటువంటి ఒక చోటు కావాలి అని ఇంకొన్ని గుర్తులు కూడా చెప్పింది. చెబితే ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకొని నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగాను. అంటే స్వామివారు అన్నారు, శక్తిపీఠం అనేటువంటిది స్థాపన చేయటం పరమేశ్వరి సంకల్పం, అలౌకికమైనటువంటి ఆ దేవి సంకల్పం. ఆమె ఇక్కడ లౌకిక ప్రపంచానికి తాను ఒక ప్రత్యక్ష శక్తి స్వరూపంగా ఆవిర్భవించటానికి మాత్రమే కాకుండా పరమేశ్వరి అయినటువంటి ఆ శక్తి మానవులలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ శక్తిని మహిళా మూర్తిగా మనం ఎలా పూజించాలి, మహిళలను ధార్మిక చైతన్య మార్గంలో ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో ఈ పీఠం ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వదించి నారీ ఏవ నారాయణి అనేటువంటి సూత్రంతో ప్రారంభమైంది.